వామ్మో! గోధుమ పిండి ప్యాకెట్స్ ఇలా కూడా రీయూజ్ చేసుకోవచ్చా? ఐడియా మాత్రం చాలా బావుంటుందండి. అంతే కాకుండా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఒక ఐడియా అన్నమాట. చూడండి ఇక్కడ నేను 5 కేజీ గోధుమ పిండి ప్యాకెట్ తీసుకున్నాను. దీని ప్లేస్‌లో 1 కేజీ లేదా 2 కేజీ ప్యాకెట్స్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా 4 వైపులా ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద ఉన్న పేపర్ మాత్రం ఒక్కటి తీసుకోవాలండి. తీసుకొని చూడండి ఈ విధంగా మనం మిడిల్‌లో ఈ విధంగా పేపర్ ఎక్స్‌ట్రా పేపర్ ఉంది కదండీ! మిడిల్‌లో అయితే దీనైతే నేను కట్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకోకుండా జస్ట్ ఇలా ఎక్స్‌ట్రా పేపర్ మాత్రం కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు పేపర్‌నైతే ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి. సరి సమానంగా ఫోల్డ్ చేసిన తర్వాత స్కేల్ తీసుకొని ఈ విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా గ్యాప్ ఇచ్చి చూడండి. ఈ విధంగా వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వేసుకున్న తర్వాత చూడండి లైన్స్ ఎలా వేసుకున్నామో అలా మనం స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. పైనైతే ఈ విధంగా దారంతో సెట్ చేసి ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్‌గా ఒక నో కాస్ట్ ఐడియా తయారు చేసుకున్నాము. ఇందులో మనం ఈజీగా రిమోట్స్ అనేవి ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. వాల్ హ్యాంగింగ్ చేసి. అంతే కాకుండా ఒక సైడ్ మాత్రం ఈ విధంగా మనం స్టిచ్ వేసుకున్నట్లయితే ఈజీగా ఇందులో ఐడీ కార్డ్స్ కానీ లేదా ఏటీఎమ్స్ కార్డ్స్ ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ఎలా ఉందో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.